చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏంటి ఓఎల్ ఆపరేటింగ్ లెడ్జర్ కింద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయింది. నాన్ ఆపరేటింగ్ కింద ఒకటి మనం క్రియేట్ చేస్తున్నప్పుడు నాన్ ఆపరేటింగ్ లెడ్జర్ కూడా అదర్ డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది కదా సార్. అదర్ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అండి? మామూలుగా ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక దానిలో ఉంటాయి. స్టాట్యుటరీ రిపోర్ట్స్ ప్రిన్సిపల్స్ అసైన్ చేస్తాం కదా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అండర్స్టాండ్ మై పాయింట్? ఓకే ఓకే, అంటే సెపరేట్ డాక్యుమెంట్ ఏం అవసరం లేదా సార్ దానికి? అవసరం లేదు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అసైన్ చేసాం కదా అక్కడ. ఓకే ఓకే, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇస్ ద బేసిక్ ఆన్ ఫండమెంటల్స్, కరెక్ట్? ఎస్ ఎస్. అది కాన్సెప్ట్, లాజిక్ పట్టుకోవాలి అక్కడ మీరు. ఏమంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ప్రాక్టీస్ చేయండి సార్, ప్రాక్టీస్ చేయకపోతే డౌట్లు రావు. ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఈ వీకెండ్ చేయండి, అందరూ చేసుకోండి, అది కంప్లీట్ చేసేసుకోండి, జిఎల్ అయిపోద్ది వాళ్ళతో. సో ఫైన్, మరి మనం కన్ఫిగరేషన్ అంతా చేసాం. ఫస్ట్ ఈరోజు ఎజెండా ఏంటంటే, ఫస్ట్ ఒకసారి ఎక్కువ ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ కన్ఫిగరేషన్ చేసేస్తాం. సెకండ్ వచ్చి ఒకసారి కన్ఫిగరేషన్ అంతా చెక్ చేస్తాం. ఒకసారి జిఎల్ మాస్టర్ డేటా టెంప్లెట్ గురించి ఒక 10 minutes ప్రజెంటేషన్ మాట్లాడాలి. అది ఈరోజు ఎజెండా. సో మనం ఫస్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ చేయాలంటే మనకు 4 జిఎల్ అకౌంట్స్ కావాలి. ఏంటంటే అది సార్? వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వెండరే ఎందుకు కావాలి? నాకు అది కావాలి. ఎక్కువ మనం పర్చేజ్ యాక్టివిటీస్ చేస్తాం కదా సార్. ఎక్కువ తక్కువనే ఉంటే సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం. వెండర్ ఎందుకు వస్తాం? మెయిన్ వెండర్తోనే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అది కరెక్ట్ కాదు కదా ఆన్సర్. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ బ్యాంకులో మన డేటా కరెక్ట్ ఉన్నది అనుకుంటున్నాను సార్. కళ్యాణ్? నో ఐడియా సార్. ఇది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా సార్. ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్. ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ ఎప్పుడు వస్తుంది? ఫారెన్ కరెన్సీ అదే సేల్స్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు కరెన్సీ అటు ఇటు మారుతాయి కదా సార్, అప్పుడు కావాలి. అందుకు వెండర్ రికన్సిలేషన్ అవసరం. అది చెప్పాలి ఆన్సర్. మన సర్వర్ ఏంటంటే ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ 2? జిఎల్ అకౌంట్స్ అన్ని ఎక్కడ చేస్తామండి? FS00. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్లో కన్ఫిగరేషన్ మళ్ళీ చెక్ లిస్ట్ చేద్దామండి ఒకసారి. వాటి ఏదైనా మిస్ అయిందని చూస్తాను. ఇప్పుడు జిఎల్ మాస్టర్స్ క్రియేషన్. నార్మల్గా జిఎల్ మాస్టర్స్ ఎవరు చేస్తారండి? ఇప్పుడు చేస్తారు ఎండ్ యూజర్స్. గోలైవ్ అయిపోయిన తర్వాత, గోలైవ్ అయిపోయాక సపోర్ట్ జరుగుతున్నప్పుడు ఒక జిఎల్ అకౌంట్ అన్నా కాదు. మనకు ఒక 10,000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. మాస్టర్ డేటా టెంప్లెట్లో పెట్టారు, బీడీస్ అప్లోడ్ చేశారు, జిఎల్ అప్లోడ్ అయిపోయింది. యూజర్ కూడా జిఎల్ అకౌంట్స్ ఏమి చేయడే, ఇంప్లిమెంటేషన్ చేస్తాడు సార్. జిఎల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు అంతే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నో జిఎల్. జిఎల్ యూజర్ ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు రిక్వైర్ అవుతుంది, ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే అలాంటప్పుడు 1, 2 అయితే వాళ్ళు చేసుకుంటారు హైయర్ అథారిటీ అప్రూవల్తో. లేదంటే ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ కన్సల్టెంట్ అప్రోచ్ అవుతారు. మళ్ళీ ఏం చేస్తాడు కన్సల్టెంట్? ఏం చేస్తాడు? బేసిస్ కన్సల్టెంట్కి పంపుతాడు, వాళ్ళు బీడీసీ అప్లోడ్ చేస్తారు. ఫ్యూ జిఎల్ అకౌంట్స్ అయితే కనుక మాన్యువల్లీ చేస్తారు. బల్క్ ఉంటే కనుక మళ్ళీ ఎప్పుడైనా సరే ఈవెన్ సపోర్ట్కి వెళ్ళిపోయి కూడా ఒక 10, ఒక 20 జిఎల్ అకౌంట్స్ చేయాలి, బీడీసీ చేసేసుకుంటారు, మాన్యువల్లీ చేయరు. కరెక్ట్? కానీ జిఎల్ మాస్టర్స్ యూజరు ఏ సందర్భంలో క్రియేట్ చేయవలసిన అవసరం వస్తుంది? మన కంపెనీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసింది, 10,000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. అన్నీ ఇంప్లిమెంటేషన్ నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి వెళ్ళిపోయినాయి, జిఎల్ అకౌంట్స్ అన్నీ అప్లోడ్ అయిపోయినాయి. ఫైన్. మరి ఏ సందర్భంలో యూజర్కి జిఎల్ అకౌంట్ మాన్యువల్ ఇచ్చి క్రియేట్ చేయవలసిన అవసరం వస్తుంది? ఆ 10,000 జిఎల్ అకౌంట్స్ దాటిపోయి ఇంకేమైనా ఎక్స్ట్రా అకౌంట్స్ వస్తే అప్పుడు ఎప్పుడు ప్రొడక్షన్ లో చేసుకుంటారు. ఎప్పుడు సార్ సపోజ్ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ లో కానీ ఏదైనా సరే ఇంకేదైనా కొత్తగా జిఎల్స్ అవసరం ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కొన్ని జిఎల్స్ అవసరం అవుతాయి కదా సార్, అలాంటి సిచ్యువేషన్లో కూడా అవ్వచ్చు సార్. ఎక్కడ ఎప్పుడు? నేను అడిగేది అందుకే ఆన్సర్ చెప్పట్లేదు. FS00లో చేస్తారు. జిఎల్ నేర్చుకునేవాడికి స్మార్ట్ అయిపోయారు. కాసిం గారు, కళ్యాణ్ గారు స్మార్ట్గా చెబుతున్నారు. ఎలాగ ఇంటర్వ్యూలో స్మార్ట్గా చెప్పాలి, అప్పుడే చెప్పేస్తున్నారు స్మార్ట్గా.
FSW0లో చేస్తాం లేదా క్యాట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో చేస్తాం. సార్ నేను ఎక్కడ క్రియేట్ చేస్తారని నేను అడగలేదు. ఎప్పుడు చేయవలసిన అవసరం వస్తుంది, అది కావాలి నాకు, దానికి ఆన్సర్ కావాలి. ఒక ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక ట్రాన్సాక్షన్స్ రన్ అవుతూ ఉంటాయి. మనకున్న 10,000 GL అకౌంట్స్ కాకుండా అదర్ యాక్టివిటీస్లో అవసరం ఉన్నప్పుడు యూజర్ మేనేజ్మెంట్ అప్రూవల్తో ఒక న్యూ GL అకౌంట్స్ చేసుకుంటాడు. లెస్ దాన్ 10 అయితే కానీ మాన్యువల్లీ చేస్తాడు. మోర్ దాన్ దట్ డెఫినెట్లీ అప్లోడ్ BDC. అర్థమైందండి? సపోర్ట్కి వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్లు రన్ అవుతూ ఉండాలి. అప్పుడు వరకు కూడా ఎవరు FS00లో GL అకౌంట్ చేయరు. అండర్స్టాండ్? ఓకే సార్.